తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల పేరిట బడంగ్పేట్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజాధనం వృధా చేస్తున్నారని అల్మాస్గూడ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాపోయారు. కోమటికుంట, పోచమ్మకుంట చెరువుల అభివృద్ధి పనులు పూర్తి కాకముందే చెరువుపై సంబరాలు ఎలా జరుపుకుంటారని ప్రశ్నించారు. ట్రంక్ లైన్ పనులు పూర్తి కాక డ్రైనేజీ పనులు ఆగిపోయి దోమలు, విష స్వరూపాలు కుట్టి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు సంబరాలు చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు. వచ్చే వానాకాలంలోపే ట్రంక్ లైన్ల పనులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను కూడా సరిచేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అల్మాస్గూడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నవారు మల్లారెడ్డి, మహేశ్వరం నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బోయపల్లి రాఘవేందర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ బంగారు సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు. రెండు మూడు రోజుల నుంచి టీఆర్ఎస్ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు, దశాబ్ద ఉత్సవాలు జరుపుకుంటున్నారు. ముఖ్యంగా సబితాయిందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో గెలిచి టీఆర్ఎస్ పార్టీలో అభివృద్ధి పేరుతో నేను పోతే అభివృద్ధి జరుగుతుంది ఈ నియోజకవర్గంలో అని చెప్పారు. కానీ మేము సబితాయిందర్ రెడ్డి గారిని ఒక ప్రశ్నిస్తున్నాం. అమ్మ సబితాయిందర్ రెడ్డి గారు, మీరు మినిస్టర్ పదవి కోసమే పోయారు, ఇది వాస్తవా కాదా? మహేశ్వరం నియోజకవర్గం ప్రజలందరూ గమనించారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది. నిన్న ఒక మాట మాట్లాడారు, ప్రతిపక్షాలు ఓర్చుకోలేకపోతున్నారు అభివృద్ధి చేస్తాను. ఇక్కడ అభివృద్ధి ఏందో మీరే చూడండి. మీరు స్వయంగా ఇక్కడ ఇనాగ్రేషన్ చేసినప్పుడు కూడా మీరు వచ్చి చూశారు. ఈ చెరువుల చుట్టూ ఉన్న వాటర్ మల్రెడ్డి నగర్ కాలనీ కానీ, జయశంకర్ కాలనీ కానీ, వైఎస్ఆర్ కాలనీ కానీ, ఇటు చూస్తే విశాఖ నగర్, తిరుమల నగర్, వినాయక హిల్స్ 6 నెలల నుంచి ఈ చెరువుల్లోకి డ్రైనేజ్ వాటర్ వస్తుంది. ఇక్కడ ట్రంక్ లైన్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటి వరకు ట్రంక్ లైన్ లేదు. అంటే మీరు పండుగలు చేసుకుంటున్నారా, లేకపోతే ఇక్కడ ప్రజల సమస్యలు చూస్తున్నారా? పేపర్ మిత్రులకు కూడా మేము ఒకటి చెప్తున్నాం, వాస్తవాలు రాయండి, మీరు అబద్ధాలు రాయకుండా నిజం నిరూపించండి. గత 2 రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల పేరుతో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి అక్రమాలకు పాల్పడుతుందని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నాం. ముఖ్యంగా 200 కోట్లు దశాబ్ది ఉత్సవాల పేరిట కేటాయించడం, ప్రజాధనం వృధా చేయడం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా నిన్న అల్మాస్గూడ గ్రామం బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 4వ వార్డు పరిధిలో పోచమ్మకుంటపై నిన్న సవిత మేడం గారు, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ చెందిన కార్పొరేటర్లు, నేతలు హడావిడి చేయడం జరిగింది. అయితే సుందరీకరణ చేసాం, చెరువులన్నీ బాగా చేసామని చెప్తుండ్రు. అయితే అల్మాస్గూడ గ్రామంలో పోచమ్మకుంట, ఎర్రగుంట, కోమటికుంట 3 చెరువులు ఉన్నాయి. అయితే దీంట్లో పెద్ద చెరువు, పెద్ద కుంట కోమటికుంట మొదటి నుంచి అందరూ తెలిసిన సంగతి. అయితే ఈ కోమటికుంటపై చేయాల్సిన ఉత్సవ సంబరాలు పోచమ్మకుంటపై చేయడంలో అంతరం ఏమిటని సందర్భంగా మేము ఈ ప్రశ్నిస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని. అదేవిధంగా గత 6 నెలల క్రితం టీఆర్ఎస్ పార్టీ చెందిన ఒక నేత సంబేటి వెంకరెడ్డి హెచ్ఎండిఏ నుంచి 4,50,00,000 మంజూరైన నిధులు మంజూరైనవి, కోమటికుంట, పోచమ్మకుంట, ఎర్రగుంటను అభివృద్ధి చేస్తామని చెప్పారు. 6 నెలలు అవుతుంది, ₹1 పని కాలేదు. అంటే నిధులు మంజూరైనాయా అంటే అబద్ధాలు ప్రచారం చేస్తారా మీరు? ఈ మోసపూరిత అబద్ధాల ప్రచారంతో ఈ టీఆర్ఎస్ నేతలు ప్రజలు మభ్యపెడుతున్నారు, పబ్బం గడుపుకుంటున్నారు. అయితే కోమటికుంట మీరు చూస్తే చుట్టూ ట్రంక్ లైన్ కంప్లీట్ కాలేదు.
చుట్టూ వచ్చే నీళ్లు మురికి నీళ్లు మొత్తం ఈ చుట్టూ కట్ట ముందే ఇక్కడ పక్కకే నిలబడిపోతున్నాయి. ఈ పక్కకున్న ఎంఆర్ఆర్ కాలనీ, వైఎస్ఆర్ కాలనీ, ఈ జయశంకర్ కాలనీ వాళ్ళు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. రాత్రిపూట దోమల బెడద, పడుకోలేని పరిస్థితి, దుర్గంధం వస్తుందని చెప్పి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ పనులు చేయరు. ఈ కంప్లీట్ కాకముందే ఏదో సంబరాలు చేస్తామని చెప్పుకోవడం సిగ్గుచేయటు ప్రభుత్వానికి. మంత్రి గారు, స్థానికంగా టీఆర్ఎస్ చెందిన కార్పొరేటర్లు తీవ్రంగా అక్రమాల అవినీతికి పాల్పడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.